అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జేఎల్ శ్రీవల్లి. నా స్పెషలైజేషన్ వచ్చేసి న్యూరో. ఈ ఫీల్డ్ లో నాది 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు 2 branches ఉన్నాయి, చింతల్ అండ్ కోంపల్లి. ఈ రోజు మనం డిస్కస్ చేసేది బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది? ఆడవాళ్ళలో గానీ మగవాళ్ళలో గానీ కామన్ గా ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది అందరికీ వస్తుంది. మనం చేసే మెకానికల్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ప్రొలాంగ్ సిట్టింగ్, ఎక్కువ కూర్చొని ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి మూవ్మెంట్ ఉండదు. సో ఈ స్పైన్ మీద ఎక్కువ ఓవర్లోడ్ అవడం వల్ల బ్యాక్ పెయిన్ రావడం, అక్కడ నుంచి డిస్క్ బల్జ్ అవడం, డిస్క్ బల్జ్ లో నుంచి నర్వ్ కంప్రెషన్, ఆ నర్వ్ కంప్రెషన్ లో నుంచి రేడియేటింగ్ పెయిన్స్ అండ్ టింగ్లింగ్. సో అది మెయిన్ గా వచ్చేసి సయాటికా కావచ్చు, లేదా ఇంకేదన్నా ప్రాబ్లం కూడా కావచ్చు. దీనికి ఫస్ట్ మన ఫిజియోని రీచ్ అయిన తర్వాత ఫిజియో అనేది ప్రాపర్ గైడెన్స్ తోటి ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు అందరికి యాజ్ ఆఫ్ నౌ గూగుల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ అయిపోయింది. బ్యాక్ పెయిన్ లో ఏవో కొన్ని ఎక్సర్సైజెస్ చూసేసి ఆ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల నార్మల్ అయిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది అనే ఎక్కువ అపోహలోకి వెళ్ళిపోతున్నారు. అవన్నీ చాలా రాంగ్ థింగ్. అలాంటివి మటుకు మనం పొరపాటున కూడా చేయకూడదు. బ్యాక్ పెయిన్ లో కూడా చాలా టైప్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. సో ఏ పెయిన్ కి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలనేది ఒక ఫిజియోథెరపిస్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. ఆ ఫిజియోథెరపిస్ట్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఫాలో అవ్వండి. సో మీకు ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ఇలాంటి పెయిన్ కనుక ఏదైనా ఉంటే బుక్ అన్ అపాయింట్మెంట్, ఈ బిలో నెంబర్ కి కాల్ చేయండి. చింతల్ అండ్ కోంపల్లి మావి 2 branches ఉన్నాయి. ఏ బ్రాంచ్ కి వచ్చినా కూడా ఓకే. ప్లీజ్ బుక్ యువర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ.